నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వైతవనంలో ఉండే సందర్భంలో భీముడు తను వేట కోసం వెళ్ళాడు. వేట కోసం వెళ్ళి అక్కడ పెద్ద అజగరాన్ని అనగా పెద్ద కొండ చిలువను చూశాడు. ఆ కొండ చిలువ కూడా హఠాత్తుగా భీముని పైన ఉరికి భీముడిని చుట్టివేసింది. చుట్టివేసిన తర్వాత భీముడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను 10,000 ఏనుగుల బలాన్ని పొంది ఉన్నాను, నీ ద్వారా ఎంత విడిపించుకోవాలన్నా కూడా నీ పట్టు నుండి నేను విడిపించుకోలేకపోతున్నాను, కారణమేమిటి అని అడగగా ఆ అజగరం చెప్పింది, నాయన నీ వంశంలో పూర్వజుడినే నేను, నహుషుడిని. అలాగే అగస్త్య మహర్షి యొక్క శాపం వలన నేను చేసినటువంటి తప్పులు, బ్రాహ్మణుల యొక్క అపరాధం, బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారిని అవమానించాను. అందుకోసం వారి శాపం వలన, అగస్త్య మహర్షి గారి శాపం వలన ఈ అజగర రూపంలో పడ్డాను. వారు నాకు ఒక శాపాన్ని కూడా ఇచ్చి తద్వారా ఒక వరాన్ని కూడా ప్రసాదించారు. ఎవరైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా జీవి వచ్చి నీ చేత చిక్కితే అది విడిపించుకోలేదు అని చెప్పారు. కాబట్టి నీవు 10 ఏనుగుల బలాన్ని కలిగినా కూడా నా చేత నీవు తప్పించుకోలేవు. అలాగే శాప విమోచనాన్ని కూడా చెప్పారు. ఎవరైతే ఆత్మవిత విభాగవిత, ఆత్మ అనాత్మలను తెలుసుకున్నవాడు నీ ప్రశ్నలకు సమాధానమిస్తాడు. ఆ ప్రశ్నల యొక్క సమాధానాన్ని విన్న తర్వాతే నీకు శాప విమోచనం కలుగుతుంది అని వారు చెప్పారు. కాబట్టి నీవు నా చేత విడిపించుకోలేవు అని ఆ అజగర సర్పం తెలిపినది. అలాగే ఆ అజగర సర్పం ఇంకా కొన్ని విషయాలను చెబుతూ ఉన్నది. అజగర ఉవాచ సోహం పరమ దుష్కర్మ వసామి నిరయే శుచౌ సర్పయోని మిమాం ప్రాప్య కాలకాంక్షి మహాద్యుతే. ఓ మహా తేజస్సు కలిగినటువంటి భీమసేన, నేనెన్నో దుష్కర్మలను చేశాను కదా. అనగా తను చేసినటువంటి దుష్కర్మలు కొన్నే, కానీ ఆ ఒక్క దుష్కర్మ యొక్క ప్రభావమే ఇంతలా ఉన్నది. మనిషి ఎన్నో పదవులను పొందవచ్చు, ఎన్నో సంపదలను పొందవచ్చు, కానీ ఏ సందర్భంలో కూడా చిన్న తప్పును చేసినా కూడా వెంటనే చ్యుతిని పొందుతాడు అనే విషయానికి ఈ నహుషుని యొక్క వృత్తాంతమే ఇక్కడ సాక్షిగా కనబడుతున్నది. అందుకోసమే నేను చేసినటువంటి దుష్కర్మకు ఫలితంగా ఈ నరకంలో, ఈ నీచమైనటువంటి జన్మలో నేనున్నాను, ఇలాగే బతుకుతూ ఉన్నాను. అలాగే శాపావధి కోసం ఎప్పుడైతే శాపం ముగిసిపోతుందా అని కాలకాంక్షి, ఆ కాలాన్ని ఆకాంక్షిస్తూ, ఆ కాలం కోసం ఎదురు చూస్తూ 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 1000 కళ్ళతో ఇక్కడ ఉన్నాను, ఎదురు చూస్తున్నాను ఆ కాలం ఎప్పుడు వస్తుందా అని. తమువాచ మహాబాహు భీమసేనో భుజంగమం. ఆ విధంగా సర్పం చెప్పిన తర్వాత భీముడు చెబుతూ ఉన్నాడు. భీమసేన ఉవాచ నచ కుప్యే మహాసర్ప నచాత్మానం విగర్హయే. ఓ అజగరమ, నేను నీ చేత చిక్కాను అని నీపైన నాకు ఎటువంటి కోపం లేదు, అలాగే నాపైన కూడా నాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకు అంటే యస్మాదభావి భావీవ మనుష్యో సుఖ దుఃఖయో ఆగమే యదివాపాయే నత్ర గ్లపయేన్మనః. ఎందుకంటే మనిషికి సుఖ దుఃఖాలు అనేది సామాన్యమే. ఒకటా సుఖాన్ని పొందుతూ ఉండాలి, లేకపోతే దుఃఖాన్నైనా పొందుతూ ఉండాలి. అలాగే ఏదో ఈ అన్నిటినీ దాటుకుని నేను వెళ్ళిపోతాను అని మనిషి అనుకుంటూ ఉంటాడు. నా సుఖము వద్దు, దుఃఖము వద్దు, రెండింటినీ దాటుకుని వెళ్ళిపోతాను అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దానిలో తను సాఫల్యాన్ని పొందలేడు. ఎంత ప్రయత్నించినా కూడా, నేను ఏది వద్దు అని మనం అనుకున్నా కూడా వెంటనే ఏదో ఒక చిన్న విషయాన్ని చూస్తాం, అసలు మన సంకల్పాన్ని మనం మర్చిపోతాం. సంసారంలో ఉండే సందర్భంలో ఏదో గొడవలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, అయ్యో నాకు ఇన్ని కష్టాలు అవసరమా, సన్యాసాన్ని తీసుకుంటాను ఎందరో సంకల్పిస్తూ ఉంటారు. కానీ తర్వాత క్షణంలోనే వారి సంకల్పాన్ని కూడా మర్చిపోతారు. సంసారం అటువంటిది. అలాగే దైవం పురుషకారేణ కో వంచయితుమర్హతి దైవమేవ పరం మన్యే పురుషార్థో నిరర్థకః. చాలా మంచి మాటలను భీముడు చెబుతున్నాడు. దైవాన్ని తన ప్రయత్నంలో వన్ము చేయగల మనిషి ఎవరు కూడా లేడు. అందుకోసం పురుషాహంకారం కన్నా దైవమే గొప్పది.
దైవమేవ పరం మన్యే పౌరుషంతో నిరర్థకమని రామాయణాదులో మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. అందులోనూ కూడా విశ్వామిత్రుల వారు కూడా చెబుతారు, ఒకే ఒక బ్రహ్మదండంతోనే వశిష్ఠ మహర్షి గారు అన్ని అస్త్రాలను శస్త్రాలను తమ వశం చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఆ విశ్వామిత్ర మహర్షి గారు చెప్పే విషయం అదే, దిగ్బలం క్షత్రిబలం బ్రహ్మతేజో బలం బలం అక్కడ కూడా చెబుతారు. అన్నిటికన్నా దైవబలం, ఆ దైవబలం ముందు ఏది కూడా సాటి రాదు. మనం సుభాషితంలో కూడా చదివి ఉంటాం, ఎన్నో షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం, ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ. ఇవన్నీ కూడా చేస్తాం, ఈ 6 కూడా మనం చేస్తాం. షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. ఈ అన్నిటిని కూడా చేస్తూ ఎటువంటి ఫలాకాంక్ష లేక ఉన్నప్పుడు మాత్రమే దైవం తన ప్రసాదాన్ని ఇస్తుంది. ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దైవం ఇస్తేనే మనకు ఫలితం, లేకపోతే ఫలితం అనేది లేదు. కానీ ఆ దైవాన్ని కూడా పురుష ప్రయత్నంతో సాధించుకోవాలి, కానీ అంతా కూడా దైవమే చేస్తుంది. మనం అలా గాల్లో దీపం పెట్టి 2 చేతులు అడ్డు పెట్టగా దైవమే చూస్తుంది కదా అనుకుంటే అది ఎలాగైతే సరికాదో అదే విషయాన్ని భీముడు చెబుతున్నాడు. అసలు దైవం ముందు పురుష ప్రయత్నం అనేది ఏ సాటికి రాదు. మనం చక్కగా ప్రయత్నం చేయాలి, చివరికి దైవం అనేది మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పురుషార్థకం అనేది అనగా పురుష ప్రయత్నం అనేది ఇది నిరర్థకము. పశ్య దైవోపఘాతాద్ధి భుజ వీర్య వ్యపాశ్రయం ఇమామవస్థాం సంప్రాప్తం అనిమిత్యమిహాద్యమాం. దానికి ఉదాహరణగా నా వృత్తాంతం చూసుకో. దైవం ఎంత గొప్పది అంటే 10,000 ఏనుగుల బలాన్ని పొందిన వాడిని, ఎందరో యక్షులను రాక్షసులను అవలీలుగా ఓడించిన వాడిని, ఎన్నో పర్వతాలను అలా ఎత్తి వాటిని మొత్తం కూడా చూర్ణం చేసిన గొప్ప శక్తిమంతుడిని. కానీ ఈరోజు నీ చేతికి చిక్కిపోయాను. ఇప్పటి వరకు కూడా నాకున్నటువంటి నా ఆత్మబలం పైన ఉన్న అభిమానం అనేది అసత్యమని తెలిసిపోయింది. ఎందుకంటే ఇంతవరకు కూడా నా బలమే గొప్పది, నా భుజబలంతో ఏమైనా సాధించగలను నేను అనుకున్నాను. కానీ నా భుజబలంతో నీతో విడిపించుకోవాలని నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ దైవం అనేది నన్ను ఆపుతుంది. ఆ దైవం ఏమిటి అంటే నీకున్నటువంటి వరము. ఆ వరబలం ముందు, అది కూడా దైవ బలం, ఆ వరబలాన్ని దైవబలం అని మనం అంటాము. ఆ వరం యొక్క బలం ముందు నేను నిశ్చేష్టుడనైపోయాను. దానికి నా దగ్గర సమాధానం అనేది లేదు. ఈ విషయం అంతా కూడా నాకు ఈ వృత్తాంతం ద్వారా చక్కగా తెలిసి వస్తుంది. కింతు నాద్యానుశోచామి తథాత్మానం వినాశితం యథాతు విపినేన్యస్తాన్ భ్రాతృన్ రాజ్య పరిచ్యుతాన్. ఓ సర్పరాజమా, నాకు మృత్యువు పట్ల ఎటువంటి దుఃఖం లేదు. ఏదో యుద్ధానికి వెళితే అయ్యో యుద్ధంలో నేను ఓడిపోతానేమో, ఆ శత్రువుల చేత నేను చచ్చిపోతానేమో అనే ఎటువంటి దుఃఖం లేదు. కానీ రాజ్యభ్రష్టులై ఎవరి అండదండలు లేక నా అన్నదమ్ముల గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే హిమవాంశ్చ సుదుర్గోయం యక్ష రాక్షస సంకుల మాం సముద్విక్షమాణాస్తే ప్రపతిష్యంతి విఫలాహ. ఇదంతా కూడా హిమాలయాల పర్వతాల యొక్క శ్రేణులలోనే వస్తుంది ఈ ద్వైతవనాదులవన్నీ కూడా. ఇక్కడ అత్యంత దుర్గమమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సామాన్యమైనటువంటి మానవులు ఇక్కడ సంచరించలేరు. అలాగే నేను వారికి చెప్పకుండా వచ్చేసాను. నేను ఎప్పటికీ రాను అని తెలియక నా కోసం వారందరూ కూడా వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ అలాగే వెతికే సందర్భంలో వారు ఏదైనా లోయలో పడిపోతే, లేదైనా వారు ఏదైనా ఆపదకు గురవుతే ఆ బాధను నేను భరించలేకపోతున్నాను. వినష్ట మతమాం శృత్వా భవిష్యంతి నిరుద్యమాః ధర్మశీలామయాతేహి బాధ్యంతే రాజ్యగృద్ధినా. లేదా ఏదో ఒక వృత్తాంతం ద్వారా, లేకపోతే ఎవరో చెప్పడం ద్వారానో, ఏదో ఒక విధానంతో వారు నీ చేత చిక్కి నేను చనిపోయానని తెలుసుకోవచ్చు. ఆ తెలిసిన తర్వాత చాలా బాధపడతారు వారందరూ కూడా. అంత సఖ్యత మా అన్నదమ్ములలో ఉన్నది. ఇంతవరకు కూడా మనం విన్నాం పూర్వం కూడా, అర్జునుడు లేకపోయినప్పుడు, అర్జునుడు ఇక్కడ లేడు అంత మాత్రమే, అనగా అర్జునుడు తర్వాత వస్తాడనే విషయం తెలుసు. కానీ అర్జునుడు తమతో లేడనే ఎంతో బాధపడ్డారు పాండవులందరూ కూడా. అందుకోసమే చెప్పారు, వారికి ఒక్కొక్క రాత్రి గడవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం గడవడం అనేది చాలా కష్టతరంగా మారిపోయింది. అర్జునుడు తమ దగ్గర లేడు అనేది. అటువంటి భీముడే లేడు అనగా భీముడే చనిపోయాడని తెలిస్తే వారి దుఃఖాన్ని నేనేమని చెప్పగలను? అలాగే నేను చనిపోతే ఇక రాజ్యప్రాప్తి కోసం వారు ఎటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే రాజ్యాన్ని పొందాలి, దుష్టులను సంహరించాలి అని ఇంతవరకు కూడా వారికి ఉత్సాహాన్ని కలిగించిన వాడినే నేను. నిజానికి వారందరూ కూడా ధర్మాత్ములు.
ధర్మం చేయడమే వారి స్వభావం. నిరీహులు అంటే వారికి ఎటువంటి ఈర్ష్యాది దుర్గుణాలు లేవు, అందరు కూడా సద్గుణవంతులు. కానీ వారిని రాజ్యప్రాప్తి కోసం యుద్ధం చేయవలసిందిగా నేనే ప్రోత్సహించాను. ఆ విధంగా ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ఉండేవాడిని నేనే లేడంటే వారి గతి ఇంకేం కాను. అథవా నార్జునో ధీమాన్ విషాదముపయాస్యతి సర్వాస్త్రవిద్ అనాధృష్య దేవగంధర్వ రాక్షసై. సకల అస్త్రాలను తెలిసినటువంటి అర్జునుడు మాత్రం విషాదంలో మునగడు. కథంచిత్ ధర్మరాజు గారు కానీ లేకపోతే నకుల సహదేవులు కానీ వీరందరూ కూడా విషాద ఛాయలో ఉంటూ తమ కర్తవ్యాన్ని మర్చిపోవచ్చు. కానీ అర్జునుడికి నా సంకల్పం తెలుసు, నేను లేకపోయినా కూడా అతను విషాదంలో మునగడు. అర్జునుడు అంటే ఎవరనుకున్నావు ఓ అజగరమా? దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఈ విధంగా అందరూ వచ్చినా కూడా అతని ఎదురు నిలవలేరు. సమర్థస్స మహాబాహు ఏకోపి సుమహాబలః దేవరాజమపి స్థానాత్ ప్రత్యావయితు మంజసా. అర్జునుడు మహాబల సంపన్నుడు. ఎన్నో అస్త్రాలను శస్త్రాలను సాక్షాత్తుగా దేవేంద్రుడు అలాగే పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుని యొక్క వరం ద్వారా పొందినవాడు. పొంది ఆ అస్త్రాస్త్ర విద్యలను ఇక్కడ అభ్యాసం చేసిన వాడు కాదు, స్వర్గలోకంలోను అందులోను కూడా గంధర్వుల యొక్క కుమారులతో అభ్యాసం చేసిన గొప్ప సంపదలు పరాక్రమాన్ని కలిగిన వాడు అర్జునుడు. అతడు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? దేవరాజమపి స్థానాత్ ప్రత్యావయితుమంజస. దేవేంద్రుడిని కూడా ఆ దేవేంద్ర పదవి ఏదైతే ఉన్నదనగా త్రిలోకాధిపత్య పదవి ఏదైతే ఉందో ఆ స్థానం నుండి భ్రష్టుడు చేయగల గొప్ప సామర్థ్యం కలిగిన వాడు అర్జునుడు. అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు అర్జునుడు. కిం పునర్ధృతరాష్ట్రస్య పుత్రం దుర్ద్యూత దేవినం విద్విష్టం సర్వలోకస్య దంభమోహ పరాయణం. ఇక అలాగే మా యొక్క దుస్థితిని కూడా చెబుతాను విను. కపట జూదంలో మమ్మల్ని అడవులు పాలు చేసినటువంటి దుర్యోధను గురించి ఏమని చెప్పగలను? ఆ అర్జునుడికి అతన్ని జయించడం ఒక లెక్క కాదు. ఎందుకంటే సాక్షాత్తుగా దేవేంద్రుడే ఓడించగలే సామర్థ్యం కలిగిన అర్జునుడికి దుర్యోధనుని ఓడించమనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ దుర్యోధనుడు ఎవరో తెలుసా? లోకాన్ని ద్రోహం చేసేవాడు, అందరికీ చెడు చేసేవాడు, దంభాహంకారాది చాలా దుర్గుణాలు కలిగిన వాడు. అటువంటి దుర్యోధనుడు అర్జునుడి ముందు నిలవలేడు. అదికి ఆ యోగ్యత కూడా లేనే లేదు. మాతరం చైవ శోచామి కృపణాం పుత్రగృద్ధినీం యాస్మాకం నిత్యమాశాస్తే మహత్వం అధికం పరైహి. ఇక నేను లేను అని తెలిసిన తర్వాత అర్జునుడు ఒక్కడే వెళ్ళి యుద్ధం చేయవచ్చు, రాజ్యాన్ని కూడా తన వశం చేసుకోవచ్చు. నకుల సహదేవులు నా అన్నగారైనటువంటి ధర్మరాజు గారు కాస్త బాధపడుతూ ఉండవచ్చు. కానీ వీరందరికన్నా బాధపడేవారు మరొక్కరున్నారు. వారెవరంటే నా తల్లి అయినటువంటి కుంతీదేవియే. చూడండి, కుంతీదేవి యొక్క శోకం గురించి మనం ఏమని చెప్పుకోగలం? భావి కాలంలో కూడా కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తాం, ఇన్ని భోగభాగ్యాలు లబ్ధి చెందినా కూడా కుంతీదేవి వెంటనే వనవాసానికి వెళ్ళిపోయినది. అప్పుడు కూడా మహాభారతంలోనే చెబుతారు, పుట్టినప్పటి నుండి కూడా తన పతి దగ్గర సుఖంగా లేదు. ఎందుకంటే పతికి శాపం వలన. కొంతకాలం అయ్యి పిల్లలు పుట్టారనే లోపలనే తన పతి అయినటువంటి పాండురాజును కోల్పోయినది. అయ్యో, మన పిల్లలైనా యోగ్యులుగా ఉన్నారంటే పిల్లలు యోగ్యులే, కానీ పిల్లలకు జరిగినటువంటి ద్రోహం వలన వారందరూ కూడా ఇప్పుడు అడవులు పాలు కావలసి వచ్చినది. ఈ విధంగా పుట్టినప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా దుఃఖాలలో ములుగుతూ, కానీ ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క స్మరణను విడవక, ఆ పరమాత్మ యొక్క స్మరణను కావాలి, తన్నిమిత్తమైనటువంటి దుఃఖాలే నాకు ఎప్పుడూ కలగాలి అనే ఒక గొప్ప సంకల్పాన్ని కలిగినటువంటి నా తల్లి అయినటువంటి కుంతీదేవి గారు. ఆవిడిని స్మరించుకుంటే నేనెంతో దుఃఖపడుతున్నాను. మాతరం చైవ శోచామి కృపణాం పుత్రగృద్ధిని. పిల్లల ద్వారా దూరంలో ఉండేటువంటి నా తల్లిని స్మరించుకుంటున్నాను. ఎందుకంటే యాస్మాకం నిత్యమాశాస్తే, ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచి జరగాలనే గొప్ప కోరికను కలిగినటువంటి మా తల్లిగారు ఆవిడ. తస్యా కథం త్వనాథాయాః మద్వినాశాద్ భుజంగమ అఫలాస్తే భవిష్యంతి మయి సర్వే మనోరథాః. అలాగే నేను నీ ద్వారా తినబడతాననుకో, నేను చనిపోతాననుకో, కానీ తద్వారా నా తల్లి అనాథ అయిపోతుంది. ఎందుకంటే నా అన్నదమ్ములు ఎవరున్నప్పటికీ కూడా ఒకరు లేకపోయినా కూడా ఎంతో బాధపడుతుంది. ఆ విధంగా అనాథ అయినటువంటి ఆవిడను చూసి, ఆవిడను తలుచుకుంటూ నేను ఏమని అనుకోగలను? ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. అలాగే నేను ఉన్నంతకాలం కూడా ఎంతో అనుకున్నాను,
దుర్యోధనుని ఈ విధంగా చంపాలి, అలాగే దుశ్శాసనుని ఈ విధంగా చంపాలి, దుర్యోధను యొక్క 99 మంది సహోదరులు ఈ విధంగా చంపాలని ఎన్నో మనసులో అనుకున్నాను. ఆ మనోరథాలన్నీ కూడా అఫలాహ భవిష్యంతి, అవన్నీ కూడా నిష్ఫలంగా అయిపోతాయి. కాబట్టి వాటి గురించి, నా దుఃఖాన్ని గురించి నీ ముందు ఏమని చెప్పుకోగలను అని భీముడు దుఃఖిస్తూ ఉన్నాడు. నకుల సహదేవశ్చ యమౌచ గురువర్తినౌ మద్బాహు బల సంగుప్తౌ నిత్యం పురుషమానినౌ భవిష్యతో నిరుత్సాహో భ్రష్ట వీర్య పరాక్రమౌ మద్వినాశాత్ పరిద్యూనౌ ఇతి మే వర్తతే మతిః. ధర్మరాజు గారు బాధపడతారు, నా తల్లి అయినటువంటి కుంతిదేవి బాధపడుతుంది, వీరిద్దరు కూడా శోక సముద్రంలో మునిగిపోతారు. అలాగే మహాబల పరాక్రమాలు కలిగినటువంటి నకులుడు సహదేవుడు వీరిద్దరు ఏం చేస్తారంటే గురువర్తినౌ, తన అన్నగారైనటువంటి ధర్మరాజు గారిని చక్కగా అనుసరించేవారు. అన్నగారైన ధర్మరాజు గారే బాధపడుతూ ఉండే సందర్భంలో అతన్ని అనుసరిస్తూ వీరిద్దరు కూడా బాధపడతారు. కానీ ఇంతవరకు కూడా వీరికి ఉన్నటువంటి బలం ఏమిటంటే మద్బాహు బల సంగుప్తౌ, నా బలాన్ని ఆశ్రయించి ఎప్పుడు కూడా చక్కగా అలాగే గట్టిగా ఉండేటువంటి సామర్థ్యం కలిగిన వీరిద్దరు కూడా నేను నశించాను, నేను చనిపోయాను అని తెలిస్తే తాము కూడా తమ వీర్యాన్ని పరాక్రమాన్ని కోల్పోతారు. నా వినాశనం ద్వారా వారు కూడా వినాశనాన్ని చెందుతారు కదా అని తెలుస్తూ నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఏవం విధం బహుతథా విలలాప వృకోదరః భుజంగ భోగ సమృద్ధః నశశాక విచేష్టితుం. ఈ విధంగా ఎంతో తలుచుకున్నాడు. తన అన్నదమ్ముల్ని తలుచుకున్నాడు, తన తల్లిగారిని తలుచుకున్నాడు, ద్రౌపదీదేవిని తలుచుకున్నటువంటి భీముడు ఎంతో పరిపరి విధాల దుఃఖించాడు. అలాగే ఆ పాము యొక్క పట్టులో ఇరుక్కున్నవాడై కదలలేకపోతున్నాడు. ఒకవైపు బాధ, ఇంకొక వైపు నొప్పి, రెండిటితో విలవిలలాడుతున్నాడు భీముడు. యుధిష్ఠిరస్తు కౌంతేయో బభూవా స్వస్థచేతనః అనిష్ట దర్శనాత్ ఘోరాన్ ఉత్పాతాన్ పరిచింతయన్. ఇటువైపు యుధిష్ఠిర ప్రభుతులు వీరందరూ కూడా ద్వైతవనంలో ఉన్నారు. వీరికి అనేక దుశ్శకునాలు కనబడుతూ ఉన్నాయి. ఉన్నట్టుండి అతని మనసులో ఉద్వేగం రగులుతూ ఉన్నది. అనర్థ ఘటనలను అనుభవిస్తూ వారందరూ కూడా ఎంతో వికులతను అనగా భయాన్ని చెందుతున్నారు, చింతపడుతూ ఉన్నారు. దారుణం హ్యశివం నాదం శివా దక్షిణత స్థిత దీప్తాయాం దిశి విత్రస్తా రౌతి తస్యాశ్రమస్య. అలాగే వీరున్నటువంటి ఆశ్రమానికి దక్షిణ దిక్కులో ఒక చోట పెద్ద నిప్పంటుకున్నది, దావాగ్ని అలా రేగుతూ ఉన్నది. అలా అక్కడే నిలబడి ఒక నక్క గట్టిగా అరుస్తున్నదట. ఆ అరుపు కూడా పరమ దారుణంగా భయానకంగా అది వినబడుతూ ఉన్నది. దాని అరుపు వలన వీరందరూ కూడా భయపడ్డారు. తర్వాత వీరికి తెలిసినది ఏదో అనిష్టం మనకు జరగబోతూ ఉన్నది అని వీరందరూ కూడా తలుస్తూ ఉన్నారు. ఏకపక్షాక్షి చరణ వర్తికా ఘోర దర్శన రక్తం వమంతి దదృశే ప్రత్యాదిత్యమభాసురా. అక్కడికి ఒక పక్షి వచ్చినదట. ఆ పక్షికి ఒకే రెక్క ఉన్నది, ఒకే కన్ను, ఒక కాలు మాత్రమే ఉన్నది. ఆ పక్షి ఏదంటే వర్తిక అనే పేరు గల ఒక పక్షి వచ్చింది. ఆ పక్షి సూర్యునికి ఎదురుగా నిలబడి రక్తాన్ని తను వమనం చేస్తుంది, రక్తాన్ని తన నోట కారుస్తూ ఉన్నది. ఇదంతా కూడా దుశ్శకునాలు. ప్రవవో చానిలో రూక్షః ఛందశర్కర కర్షణః అపసవ్యాని సర్వాణి మృగపక్షి రుతాని చ. ఇంకేమి ఆ సమయంలో రాళ్లవాన కురిసేంతగా చాలా గాలి గట్టిగా వీస్తున్నది. తీవ్రమైనటువంటి గాలులు చెలరేగుతున్నాయి. అలాగే వారికందరికి కూడా దక్షిణ దిక్కులో ఉండేటువంటి జంతుజాలాలన్నీ కూడా గట్టిగా అరుస్తున్నాయి. అవన్నీ కూడా రోదిస్తూ ఉన్నాయి, శోకిస్తూ ఉన్నాయి. పక్షులు జంతువులు అరవడం వేరు, అవి రోదించడం వేరు. అవి అరిస్తే వాటికి శక్తి, అలాగే ప్రకృతికి కూడా మంచిదే. కానీ వాటి శోకం అనేది లోకానికి మంచిది కాదు. అవన్నీ కూడా ఆ విధంగా అరుస్తూ ఉన్నాయి. పృష్ఠతో వాయస కృష్ణః యాహి యాహీతి శంసతి ముహుర్ముహు స్ఫురతి చ దక్షిణోస్య భుజస్తదా. వీరికి వెనకవైపు నుండి ఒక నల్లకాకి వస్తుందట. అది గట్టిగా కావు కావని అరుస్తుంది. కానీ దాని అరుపు ఎలా వినబడుతుంటే నీవు వెళ్ళు వెళ్ళు అని చెప్పినట్టుగా వినబడుతూ ఉంది. ఆ విధంగా అది అరుస్తున్నది. ఉన్నట్టుండి ధర్మరాజు యొక్క కుడి భుజం కూడా గట్టిగా అదురుతుంది. కాస్త కొద్దిగా మాత్రమే అదిరితే అది మంచిది, కానీ ఎక్కువగా అదిరితే అది అశుభ సూచకము. హృదయం చరణశ్చాపి వామోస్య పరితప్యతి సవ్యస్యాక్ష్ణో వికారశ్చ అనిష్ట సమపద్యత. అలాగే వారికి ఉన్నట్టుండి అందరికి కూడా గుండెల్లో ఒక విధమైనటువంటి గుబులు రేగుతోంది, భయం వస్తోంది వారికందరు కూడా.
వారికి దానికి నిమిత్తం తెలియదు, కారణం లేదు, కానీ గుండెల్లో వారికి అందరూ కూడా వ్యాకులత అనేది వస్తూ ఉన్నది. ఉన్నటువంటి ఎడమ పాదం కూడా నొప్పిగా ఉంది. ఇంతవరకు కూడా నడవని వారు కూడా కాస్త నొప్పిగా వారు బాధపడుతూ ఉన్నారు. ఎడమ కన్ను కూడా అదురుతూ వారికి అనిష్టాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అన్ని కూడా అనిష్ట సూచకాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ధర్మరాజోపి మేధావి మన్యమానో మహద్భయం ద్రౌపదీం పరిపప్రచ్ఛ క్వ భీమ ఇతి భారత. వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు, ఓ జనమేజయ చక్రవర్తి, పరమ బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు గారు మేధావి, చాలా బుద్ధిమంతుడు. వెంటనే ఏదో భయం మనకు ముంచుకు వస్తుంది అని తెలిసిన వెంటనే ద్రౌపదీదేవిని అడిగాడట, భీముడెక్కడా అని. ఇంతవరకు కూడా అదే విషయాన్ని ఎక్కడో గొప్ప శబ్దం వినబడినా లేకపోతే ఇక్కడ ఏదైనా ఉత్పాతాలు జరిగినా కూడా వెంటనే అక్కడ కూడా గంధమాదన పర్వతంలో ఉండే సందర్భంలో కూడా ఏదైనా ఉత్పాతం జరిగిన వెంటనే భీముడెక్కడ, భీముడు లేడు అంటే ఏదో ఒక ఉత్పాతం జరిగినదే విషయం వారికి తెలుసు, ఏదో ఒక చోట దుష్ట సంహారం జరుగుతున్నదే విషయం తెలిసిన వాడు. కాబట్టి ధర్మరాజు గారు అడుగుతూ ఉన్నారు భీముడెక్కడ అని. మనకు కూడా ఎప్పుడైనా ఇటువంటి దుశ్శకునాలు కనబడుతూ ఉంటాయి. మనం అప్పుడు చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే దేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే పరమశివుడిని మనం ధ్యానం చేయాలట. పరమశివుడిని కానీ, లేకపోతే నరసింహస్వామి వారిని కానీ, లేకపోతే దుర్గాదేవిని కానీ, లేకపోతే మన సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులను కానీ మనం శరణు కోరితే ఆ అన్ని శకునాలు కూడా మనకు మంచి శకునాలుగా పరిణమిస్తాయని మనకు శాస్త్రంలో చెబుతారు. కాబట్టి మనం ఆ విధంగా చేయాలి. శశంశతస్మై పాంచాలి చిరయాతం వృకోదరం సప్రతస్థే మహాబాహు ధౌమ్యేన సహితో నృపః. ఎప్పుడైతే భీముడెక్కడా అని ధర్మరాజు గారు అడిగారో వెంటనే పాంచాలి కూడా చెప్పింది, చిరయాతం వృకోదరం, ఎక్కడికో బయటికి వెళ్ళాడు కానీ ఇంతవరకు కూడా రాలేదు అని చెప్పినప్పుడే వెంటనే ధర్మరాజు కూడా తమ కుల పురోహితులైనటువంటి ధౌమ్యాచారుల వారితో కలిసి తను బయలుదేరడముడిని వెతుకుతూ ఉన్నాడు. ద్రౌపద్యా రక్షణం కార్యం ఇత్యువాచ ధనంజయం నకులం సహదేవం చ వ్యాధి దేశ ద్విజాన్ ప్రతి. ఇక తాము అటువైపు భీముడి కోసం వెళుతూ ఉన్నారు. భీముణ్ణి రక్షించాలి, అలాగే ఇక్కడ ఉన్న వారిని కూడా రక్షించుకోవాలి. రెండు కార్యాలు కూడా ధర్మరాజు దగ్గర ఉన్నాయి. ధర్మరాజు చేయవలసినదే. అటువైపు వెళ్ళి ఇటువైపు నాశన ఎవరైనా దాడి చేస్తే తద్వారా ద్రౌపది దేవికి కానీ అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు ఏదైనా అనిష్టం కలగకూడదు. అందుకోసం అర్జునుడు చెప్పాడు, నీవు ద్రౌపది దేవిని రక్షించవలసినది. అలాగే అక్కడున్న మిగతా వారిని రక్షించడం కోసం నకుల సహదేవులను పురమాయిస్తూ తను బయలుదేరాడు ధర్మరాజు ధౌమ్యాచారుల వారితో సహా. సతస్య పదమున్నీయ తస్మాదేవాశ్రమాత్ ప్రభు మృగయామాస కౌంతేయ భీమసేనం మహావనే. ఆ ఆశ్రమం నుండి బయలుదేరిన ధర్మరాజు అడుగుజాడలను బట్టి భీముణ్ణి వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు. భీముడు మహాకాయుడు, అనగా సుందరమైన చక్కని సౌష్ఠవంతో కలిగిన శరీరం కలిగిన వాడు. భీముడు లావుగా ఉండేవాడు కాదు, చక్కని పొడుగు, ఆ పొడుగుకు తగ్గటువంటి లావు ఉన్న మంచి శరీర సౌష్ఠవం కలిగిన వాడు. కాబట్టి అతని అడుగుజాడలను చూస్తూ భీముడిని వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. సప్రాచీన్ దిశమాస్థాయ మహతో గజయూథపాన్ దదర్శ పృథివీం చిహ్నై భీమస్య పరిచిహ్నితాం. మొట్టమొదటిగా ధర్మరాజు గారు తూర్పు దిక్కుకు వెళ్తూ ఉన్నారు. అక్కడన్నీ కూడా పెద్ద పెద్ద ఏనుగులు అలా వెళ్తున్న సందర్భంలో భీముని యొక్క అడుగుజాడలను కూడా ధర్మరాజు చూశాడు. తతో మృగ సహస్రాణి మృగేంద్రాణాం శతాని చ పతితాని వనే దృష్ట్వా మార్గం తస్యా విషనృపః. వారికి దారిలో వెళ్లే సందర్భంలో కొన్ని వేలాది క్రూర మృగాలు పడి ఉన్నాయి అక్కడని కూడా. అంటే భీముని యొక్క తలనాదం అనగా చేతులు జబ్బలు చర్చుకోవడం నాదం వలన అవన్నీ కూడా భయపడి అక్కడ కింద పడి ఉన్నాయి. ఇంకొన్ని ఏనుగులు కూడా అక్కడ కింద పడి ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా దర్శిస్తూ ధర్మరాజు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ధావతస్తస్య వీర్యస్య మృగార్థం వాతరం హసః ఉరువాత వినిర్భగ్న ద్రుమా వ్యావర్జితా ప్రతి. మృగాలను వేటాడుతూ వెళ్ళేటువంటి భీముని యొక్క కాళ్ళు తగిలి శరీరానికి తగిలి అనేక చెట్లు దారిలో అలా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వాటిని కూడా ధర్మరాజు గారు దర్శించారు. సగత్వా తైస్తదా చిహ్నై దదర్శ గిరిగఫ్వరే రూక్ష మారుత భూయిష్టే నిష్పత్ర ద్రుమ సంకులే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప ప్రదేశంలో వారు ఉన్నట్టుండి భీముడిని చూశారు. భయానకమైనటువంటి దృశ్యాన్ని ధర్మరాజు గారు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యం ఏమిటి,
అక్కడ చిక్కుకున్నటువంటి భీముడు ఎలా ఉన్నాడు, తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీవారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh